హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండితోటి అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వడియాలు అప్పడాలు పెట్టడం కామన్. ఈసారి నేను చెప్పిన ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ అప్పడాలు అనేది ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అచ్చం బయట షాప్లో కొన్న దానికంటే కూడా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటాయి అన్నమాట. ఎలా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ఈ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్లాస్ మెజర్మెంట్లో చూపిస్తున్నానండి. 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు వామ్ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాతకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ సరిపోతే ఒకసారి అంతా కలిసిన తర్వాతకి చెక్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాతకి ఇందులోకి 2 గ్లాసుల వరకు బియ్యపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పొడి బియ్యపిండి తీసుకున్నానండి. ఇలా బియ్యపిండి వేసిన వెంటనే మనకు పిండి అనేది ఉండలు కడుతుంటుంది. ఎందుకంటే వాటర్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి పిండి వేయగానే ఉండలు కడుతుంది. ఈ ఉండలు మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు, అంటే ఎంత వీలైతే అంత మనం గరిటెతోటి స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం ఉండలు మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలపడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో కలిసిపోతుందండి. ఇన్ కేస్ మీకు గరిటెతో సరిగా కలపరాకపోతే ఈ ప్లేస్లో విస్కర్ని కూడా వాడుకోవచ్చు. విస్కర్తో అయితే తొందరగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండనేది లేకుండా పిండి కానీ సాఫ్ట్గా ఉడికిపోయేటట్టు మనం కలుపుకుండాలి. ఈ ప్రాసెస్లో మనకి బౌల్ అనేది కొంచెం అడుగు మందం ఉంది తీసుకోండి. అందుకనే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అదైతే కొంచెం అడుగు మందం ఉంటుంది కదా, సో అప్పుడు పిండి అనేది మాడిపోదనమాట. సో ఈ విధంగా కలిపిన తర్వాతకి మూత పెట్టుకొని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాతకి మరొక 2 నిమిషాలు. చూసారు కదా, పిండి ఫస్ట్ దానికంటే కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా కూడా పిండి మొత్తం మాడిపోతుంది. అదొకటే గుర్తుంచుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాతకి చేతికి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ సైజులో ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా తీసేసుకొని మనకు పూరి ప్రెస్ ఉంటుంది కదండి, పూరి ప్రెస్ తోటి ఒక పాలిథిన్ కవర్స్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తేసుకోవాలి. మరి బలంగా ఒత్తేయొద్దండి, పల్చగా అయిపోతాయి. జస్ట్ మనం టచ్ చేయాలి అంతే, అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇన్ కేస్ మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే మరొక ప్రాసెస్ కానీ చూపిస్తున్నానండి. 2 కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లలో పెట్టేసుకొని పిండి, ఆ తర్వాతకి పైన ఇంకొక కవర్ పెట్టుకొని ఆ తర్వాతకి ఇంట్లో మనకి ప్లేట్స్ ఉంటాయి కదండి, ప్లేట్స్ తోటి స్ప్రెడ్ చేయాలి. అంతే అండి, సింపుల్గా అప్పడం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎలా రెడీ అయిపోయినాయో. ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవచ్చు, లేదా మీకు ఎండ అవైలబుల్గా ఉంటే ఎండలో కూడా ఆరబెట్టేయచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఎండలోనే ఆరబెడుతున్నానండి. ఎండలో ఆరబెడితే మనకి తొందరగా ఆరిపోతాయి, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా అయితే అప్పడాలు అనేది ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్లో అప్పడాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంప్లీట్గా అన్ని అప్పడాలు పెట్టేసిన తర్వాతకి ఒక 5 అవర్స్ పాటు ఎండలోనే ఉంచానండి. అంటే మార్నింగ్ పెట్టాను, మధ్యాహ్నం వరకు చూశాను. మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ సగం వైపు ఎండిపోయినాయి అనమాట. అప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటున్నా. ఇలా 2 వైపులా టర్న్ చేస్తే మనకి తొందరగా తడి అనేది ఆరిపోయి అప్పడాలు అనేది ఫాస్ట్గా రెడీ అవుతాయి అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా రెండో వైపు అన్ని అప్పడాలన్నింటినీ ఫ్లిప్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎండ అవైలబుల్ లేనప్పుడు ఫ్యాన్ కింద పెడితే 1 డే మొత్తం ఫ్యాన్ కింద ఉంచండి. ఆ తర్వాతకి టర్న్ చేసుకొని నెక్స్ట్ డే కూడా ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసేయండి. అలా 2 డేస్ అయితే మనం ఫ్యాన్ కింద ఆరబెట్టాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఎండలో ఆరబెట్టాను కాబట్టి నాకు 1 డేలోనే మనకి అప్పడాలు అనేది రెడీ అయిపోయినాయండి. చాలా చక్కగా
చాలా బాగా వచ్చాయి కదా. వీటిని మరొక రోజు కూడా ఎండబెట్టుకొని ఆ తర్వాతకి ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల నుండి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయండి ఈ అప్పడాలు. ఇప్పుడు ఈ అప్పడాలని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి ఈ అప్పడాలు అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఈ అప్పడాలు వేసామంటే అప్పడాలు సరిగా పొంగవండి. ఆయిల్ని పీల్చుకొని మొత్తం ఆయిల్ ఆయిల్ అవుతాయి అన్నమాట. అందుకనే బాగా హీట్ అయిన తర్వాతనే అప్పడాలు అనేది వేస్తే పర్ఫెక్ట్గా పొంగుతూ తెల్లగా వస్తాయి. ఎక్కువసేపుగానే ఉంచొద్దు, వేసిన వెంటనే జస్ట్ ఒక్క నిమిషంలోనే తీసేస్తేనే మనకి పర్ఫెక్ట్ కలర్లో అండ్ చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేశాక అసలు మీరు బయట కొనరు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ అప్పడాలని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పక్కా మెజర్మెంట్లతో చూపించానండి. మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ బియ్యపిండి అప్పడాలని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కమెంట్స్లో తెలియజేయండి. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బియ్యపు వడియాలని అతి సులభంగా ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో చూపిస్తున్న బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. ఇలా చేసుకున్న వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 6 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. లైట్గా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు పిండి తీసుకోవాలండి. మనం 6 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాం కాబట్టి 3 కప్పుల పిండి తీసుకోవాలి. 1 కప్పు పిండికి 2 కప్పుల వరకు వాటర్ అనేది పడుతుందండి. ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఉండలు కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండి మొత్తం అడుగంటిపోతుంది. సో అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా అంతా చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు కలిపామంటే పిండి కూడా చక్కగా కలిసిపోతుందండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా కలవాలన్నమాట. ఇలా కలిసిన తర్వాతకి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు పిండిని అనేది ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల మనకి వడియాలు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా పిండి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ లూజ్గా ఉండొద్దు పిండి, అలానే ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వడియాలు వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకున్న తర్వాతకి మనం మురుకుల గొట్టం ఉంటుంది కదండి, మురుకుల గొట్టంలోకి ఈ స్టార్ బిళ్ళ వేసుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎండలో కవర్ని వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చుట్టేసుకోవాలన్నమాట. మనకి జంతికలు ఉంటాయి కదా, జంతికల టైప్లో చుట్టేసుకొని ఎండకి ఆరబెట్టుకోవాలి. ఇక్కడనైతే నాకు ఫుల్ డే పట్టిందండి. ఉదయం 10 o'clockకి పెట్టాను, ఈవినింగ్ 3 వరకు మనకి ఆల్మోస్ట్ వడియాలు అనేది ఆరిపోయినాయండి. ఒక సైడ్ ఆరిపోయిన తర్వాతకి రెండో వైపు ఫ్లిప్ చేశాను, ఆల్మోస్ట్ రెండో వైపు కూడా చక్కగా ఆరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈవినింగ్ చూపిస్తున్నానండి. ఈవినింగ్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఎండిపోయినాయి. ఇన్కేస్ మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకునే వాళ్ళు అయితే 2 days వరకు ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలండి. ఫుల్ ఎండలో అయితే 1 dayలో చక్కగా ఎండిపోతాయి. ఎండ అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టుకునే వాళ్ళు 2 days ఆరబెట్టుకున్న తర్వాతకి 3rd day స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1 dayలో ఎండిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి 6 నెలల నుండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి ఏమి ఉండదు, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదన్నమాట. కేవలం ఇంట్లో ఉండే పిండితోటి చేసుకోవచ్చు. ఇక్కడ నేను తడిపిండి కాదండి పొడిపిండి వాడాను. మీరు ఏ పిండి అయినా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకోండి. ఈ వడియం వేయించుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. అప్పుడే మనకి పొంగుతూ తెల్లగా పువ్వులాగా వస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి ఆయిల్ వేడైన తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మిగతా వాటిని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ హీట్ ఉన్నా కూడా మనకి వడియాలు అనేది కలర్ మారుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి.
ఇలా ఫ్రై చేసుకొని తినేస్తే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు వడియాలు అనేది రెడీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. దట్ 1 డేలోనే మనకి వడియాలు అనేది తయారైపోతాయి అన్నమాట. చూసారు కదా, తెల్లగా పువ్వులాగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ బియ్యపు వడియాలని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియచేయండి. బియ్యపు పిండితోటి టేస్టీ కరకరలాడే కురుకురే వడియాల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. జనరల్గా సమ్మర్లో చేసే వడియాలలో ఈ వడియాలు అనేది స్పెషల్ అండి. ఎందుకంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అది కూడా ఎండలో ఆరబెట్టకుండా కేవలం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వడియాలు 6 నెలల నుండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఈ వడియాలు చేసుకోవడానికి ఒక బౌల్లోకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్లాస్ మెజర్మెంట్లో చూపిస్తున్నానండి. 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు వామ్ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాతకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ సరిపోతే ఒకసారి అంతా కలిసిన తర్వాతకి చెక్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని పచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాతకి ఇందులోకి 2 గ్లాసుల వరకు బియ్యపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పొడి బియ్యపిండి తీసుకున్నానండి. ఇలా బియ్యపిండి వేసిన వెంటనే మనకు పిండి అనేది ఉండలు కడుతుంటుంది. ఎందుకంటే వాటర్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి పిండి వేయగానే ఉండలు కడుతుంది. ఈ ఉండలు మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు, అంటే ఎంత వీలైతే అంతగా మనం గరిటెతోటి స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం ఉండలు మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలపడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో కలిసిపోతుందండి. ఇన్ కేస్ మీకు గరిటెతో సరిగా కలపరాకపోతే ఈ ప్లేస్లో విస్కర్ని కూడా వాడుకోవచ్చు. విస్కర్తో అయితే తొందరగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండనేది లేకుండా పిండి కానీ సాఫ్ట్గా ఉడికిపోయేటట్టు మనం కలుపుకుండాలి. ఈ ప్రాసెస్లో మనకి బౌల్ అనేది కొంచెం అడుగు మందం ఉంది తీసుకోండి. అందుకనే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అదైతే కొంచెం అడుగు మందం ఉంటుంది కదా, సో అప్పుడు పిండి అనేది మాడిపోదు అనమాట. సో ఈ విధంగా కలిపిన తర్వాతకి మూత పెట్టుకొని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాతకి మరొక 2 నిమిషాలు. చూసారు కదా, పిండి ఫస్ట్ దానికంటే కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా కూడా పిండి మొత్తం మాడిపోతుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతకి మన ఇంట్లో పాల కవర్లు ఉంటాయి, పాల కవర్లు కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ ప్యాకెట్స్ అయినా తీసుకొని వాటిని కట్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఈ పిండి మొత్తాన్ని పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా ప్యాకింగ్ క్లిప్స్ ఉంటాయి కదండి, క్లిప్స్తో కానీ మనం ప్యాక్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఎడ్జెస్కి కొద్దిగా హోల్ పెట్టేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ కానీ లేదా పాలిథిన్ కవర్ పైన కానీ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడియాలు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాతకి 1 డే మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి. మనకు ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఆరిపోతాయి. ఆ తర్వాతకి కొద్దిగా తీసేసుకోవాలండి. మనకి ఇలా సగం ఆరిన తర్వాతకి తీస్తే క్లాత్ కానీ అంటుకోపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఇక్కడ 70% వరకు అప్పుడే ఆరిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ డే మొత్తం కూడా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే 1 డేలోనే నాకు ఒక 75 to 80% వరకు ఆరిపోయినాయండి నైట్ వరకు. ఇంకా ఒక డే మొత్తం నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టేశాను. ఇలా 2 డేస్ అయితే నాకు టైం పట్టిందండి ఈ వడియాలు అనేది ప్రిపేర్ కావడానికి. ఇన్ కేస్ మీరు ఎండలో ఆరబెట్టుకుంటే మనకి 1 డేలోనే కంప్లీట్గా ఆరిపోతాయండి. సో ఇలా ఆరిపోయిన తర్వాతకి వీటిని కొద్దిగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఫ్రై చేసుకోవడానికి వీలు ఉండాలి కదా. అందుకనే వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల నుండి సంవత్సరం పాటు ఈ వడియాలు అనేది నిల్వ ఉంటాయండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి ఈ వడియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటే తెల్లగా చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేశారంటే కురుకురే వడియాలు మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసేయండి. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయి ఉన్నప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వడియాలు అనేది వేయించుకోవాలండి. లేకపోతే వడియాలు మొత్తం కలర్ మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని మనం పప్పు కానీ పప్పుచారు ఏదన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు వీటిని సైడ్ డిష్గా తీసుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు లైట్గా కారం చల్లిస్తే ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.